రైట్. ముంబై పేలుళ్ల సూత్రధారి ఉగ్రవాది తహవూర్ రానాను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో అధికారులు సుదీర్ఘ ప్రశ్నలు వేస్తున్నారు. ముంబై పేలుళ్లలో పాకిస్తాన్ పాత్ర ఏంటి, లష్కరే తోయిబా పాత్ర ఎంతవరకు ఉంది, తహవూర్ రానాను దాడులకు పాల్పడమని ఐఎస్ఐలో పాక్ ప్రభుత్వంలో ఎవరు చెప్పారు లాంటి అనేక ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తహవూర్ రానాను 12 మంది ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ లో అత్యంత పగడ్బందీగా తహవూర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్లో తహవూర్ రానా విచారణ అయితే కొనసాగుతుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉగ్రవాదులతో రానాకు ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇక సీసీటీవీ కెమెరాల మధ్య 12 మంది ఎన్ఐఏ అధికారులు తహవూర్ రానాను విచారిస్తున్నారు. విచారణకు ముందు ఎన్ఐఏ కస్టడీ సెల్లో రానాకు ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇక తహవూర్ రానాకు లైవ్ డిటెక్టివ్ పరీక్షలు కూడా నిర్వహించారని ఎన్ఐఏ నిర్ణయించింది. అటు ఎన్ఐఏ కార్యాలయం చుట్టూ 24 గంటల పాటు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 18 రోజుల పాటు ఎన్ఐఏ కార్యాలయంలోనే రాహుల్ రానాను విచారించనున్నారు. ఇక రోజుకు 12 గంటల విచారణ చేపట్టాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే తహవూర్ రానాపై 10 క్రిమినల్ కేసులున్నాయి. పదహారు సంవత్సరాలైంది ఈ ఘటన జరిగి. అమెరికాతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలతోనే భారత్కి అయితే పంపించమని చెప్పి అడగడం, భారత్కి పంపించొద్దు అని చెప్పి పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ని కొట్టివేయడం, ఎట్టకేలకు ఉగ్రవాద్ తహవూర్ రానాను అయితే ఢిల్లీకి తరలించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే తీసుకొచ్చినది ఏం చేయబోతున్నారు, మన ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఏంటి, విధి విధానాలు ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఏ విషయాలు తెలుసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దుద్దుకొండ వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ కూడా. ఫస్ట్గా రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఎంతో కీలకమైన పాయింట్ ఇది. 16 సంవత్సరాలు గడిచిపోయింది, ఎంతో మందిని బలి తీసుకున్నారు. నిర్దాక్షిణ్యంగా ఏమి తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులు ఈరోజైతే అమెరికా నుంచి ఉన్న సంబంధాలతో తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ విచారిస్తున్నారు. రోజుకు 18 గంటల పాటు సీసీటీవీ ఫుటేజ్లు, రక్షణ, లైవ్ డిటెక్టర్ ఇవన్నీ కూడా పెట్టి ఎట్టకేలకు ఏం జరిగింది, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, ఎవరు ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అనేది. సో విచారణ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు రామ్మోహన్ రావు గారు? ఆశ గారు, మీకు అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారికి, నర్సయ్య గౌడ్ గారికి, మన టీవీ ప్రేక్షకులు నమస్కారం, ఐ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. తహవూర్ హుస్సేన్ రానా, ఆయన పూర్తి పేరు చెప్తలేము మనందరం కూడా. పాకిస్తాన్ జాతీయుడు, పాకిస్తాన్ లో పుట్టినవాడు, కెనడాలో పెరిగినవాడు, కెనడాలో వ్యాపారం చేసినవాడు, ఆ రకంగా లష్కర్ తోయిబా సభ్యుడు కూడా గమనించాడు. ఉద్యమాలతో ఈ ఉగ్రవాదిని నేర్చుకున్నవాడు. అందుకని ఆ రోజు దాడుల్లో ప్రత్యక్ష సాక్షి నేను అభిగడికని చెప్తున్నాను. ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతుంది. ఆ అమ్మాయి కోర్టులో ప్రత్యక్ష సాక్షి ఇచ్చేటప్పుడు చిన్న అమ్మాయి, ఇప్పుడు 23-24 ఏళ్ళు ఉంటుంది. వారు కనుక వస్తే నేను రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్ మీ ఆడియో మ్యూట్ చేయండి. మీ టర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆన్ చేసుకుంది కానీ, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది పక్కన నుంచి. ప్లీజ్ కంటిన్యూ అండి. అదే చెప్తున్నాను. అంటే ఆయన పూర్తి పేరు మనం ఎక్కడ చెప్తలేము. ఆయన మన హుస్సేన్ రానా. యాక్చువల్ గా రానా అనగానే హిందువా ముస్లిం కూడా తెలుస్తలేదు మనకి కొన్నిసార్లు. అంటే ఆయన మతం గురించి కాదే, ఆయన చేసిన తీవ్రవాద చర్యల గురించి మాట్లాడేటప్పుడు ఆయన పూర్తి పేరు చెప్తే బాగుంటది అని చెప్పారు. తహవూర్ హుస్సేన్ రానా, పాకిస్తాన్ జాతీయుడు, కెనడాలో ఫిక్స్ అయ్యిండు, వ్యాపారాలు చేసేవాడు. వ్యాపారం ముసుగులో ఈ కార్యకలాపాలు నడిపించారు. వాళ్ళకు ఒక రకంగా చెప్పి సహకరించారు. కెనడా నుంచి అమెరికాలో ఇప్పుడు పట్టుబడ్డది అమెరికాలో 16 ఏళ్లుగా ఒక అత్యంత భద్రతాపరమైన ఏర్పాట్లలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతిసారి ఆయన అడ్డుకున్నారు, ఏది మనకి ఇండియాకు తీసుకురావడానికి. జో బైడెన్ ఒప్పుకున్నారు, అంతకుముందు అధ్యక్షుడు కూడా వారిని మనకు అప్పగించడానికి ఒప్పుకున్నారు, అంటే అంతర్జాతీయ ఒప్పందాల మేరకు అప్పగింతలకు. కానీ ఆయన 29/11 అప్పుడెప్పుడు సెప్టెంబర్ 11 కేసుల్లో
ఆ మన ట్విన్ టవర్స్ మీద దాడుల్లో కూడా ఈయన పాత్ర ఉంది అనే అనుమానం ఉంది. హెడ్లీ అనే ఒక ఇంకో తీవ్రవాదితో డేవిడ్ హెడ్లీ. సంబంధాలు ఉన్నాయి ఈయనకు అమెరికాలో. ఆ, ఇట్లా ఇవన్నిటి వల్ల ఏంటంటే అక్కడ చిక్కుపోయాడు. యాక్చువల్ గా మనకు సాక్ష్యంలో చూసుకుంటే ఇక్కడ ప్రత్యక్షంగా మన కోర్టులో హాజరు కావాల్సింది కనుక ఆయనని మినహాయించే మిగతా ప్రొసీడింగ్స్ అని జరిగినాయి. ఇప్పుడు ఆయనతో కలుపుకొని జరగాలంటే ఖచ్చితంగా ఆయన రావాల్సి ఉండే. అందుకని మొత్తం మీద ప్రభుత్వాలు మారినా, పార్టీ అధ్యక్షులు మారినా అక్కడ మనకు ట్రంప్ మనకు సహకరించి పంపించారు. నిన్ననే మనకు ఇండియాకు అవును, వచ్చారు. వచ్చారు. అంటే ఆ భద్రత మనం కల్పిస్తామా లేదా అని గురించి కోర్టులు ప్రశ్నించినాయి. అక్కడ అంత క్రిమినల్ అంటే కరడుగట్టిన తీవ్రవాది కనుక ఆయనకు అక్కడ కల్పించిన భద్రతలు వీరు కల్పిస్తారా అని. అంటే ఇప్పుడు మానవ హక్కుల సంఘాలు అలాంటి వాళ్ళందరూ ఉంటాం కనుక ఖచ్చితంగా ఆయన ఏమైనా ఎన్కౌంటర్ చేసినా లేకుంటే ఎవరైనా చంపేసినా ఆ బదనాము భారతదేశం మోయాల్సి వస్తుంది. అవును. కనుక అటువంటి పకడ్బందీ ఏర్పాట్లు మా దగ్గర ఉన్నాయని రుజువులతో సహా చూపించిన తర్వాతనే అమెరికా సుప్రీంకోర్టు ఒప్పుకొని ఇక్కడ పంపించడానికి అనుమతించింది. దానికి ప్రాసెస్ అంతా పూర్తయి నిన్న వచ్చారు. ఇప్పుడు ఎన్ఐఏ భవనంలో ఉన్నారు. ప్రతిరోజు 12 గంటల మనకు ఆయన ప్రశ్నించడానికి 12 మంది ఐపీఎస్ మన ఎన్ఐఏ అధికారులు సిద్ధంగా ఉన్నారు. సీసీ కెమెరాల నీళ్లు నీడల్లో మొత్తం అంతా అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది కదా. ఇప్పుడు అమెరికా కోర్టులో విచారణ జరిగింది. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన ఏం చెప్తారని చూస్తున్నాడు. ఏం లేదు అంటే విచారణ ఇప్పటికే 16 ఏళ్ళు ఆలస్యమైంది. ఇప్పటికైనా పూర్తి చేసి శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి అన్న ప్రత్యక్ష సాక్షి, నాకు ఇటువంటి వాడు ఎదురు పడితే నేను విచక్షణ రహితం కాల్చి పడేసేవాడిని అన్నది. అంత కర్కశం అనిపిస్తుంది మనకు, కానీ ఒక్కోసారి అంతే కదా. ఆ రోజు బాధపడిన వాళ్ళల్లో, మరి ఆ రోజు చనిపోయిన కుటుంబాలలో ఇటువంటి ఆక్రోశం మనం చూస్తూనే ఉంటాం సాధారణంగా. అది బయటికి చెప్పినప్పుడు కాస్త కటువుగా అనిపించినప్పటికీ ఆ రోజు అనుభవించిన వారికి అది కరెక్టే అనే విధానం అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి తీసుకొస్తున్నారు, విచారణ చేస్తున్నారు. విచారణ అయిన తర్వాత ప్రాసెస్ 18 రోజుల పాటు నేను న్యాయవాదిగా ఒప్పుకోను, కానీ ఆసానం పెరగడానికి కారణం ఏంటి అంటే ఆసిడ్ దాడులు చేసిన అబ్బాయిలను కాల్చి చంపని, ఎన్కౌంటర్ చేయాలని సమాజం డిమాండ్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే కోర్టుల్లో డిలే కావడం. ఈ కేసు వేరే. జనరల్ గా మీరు రేప్ కేసుల్లో కానీ ఇతరత్ర కేసుల్లో నెలల తరబడి, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి కేసులు నడుస్తుంటే అటువంటి అసహనం ప్రజలు కూడా పెరిగిపోతుంది కదా. మొన్ననే చూసాం మనం దేశం గారు పేలుడు కేసుల్లో 9 ఏళ్లు ఒక హైకోర్టు ఖరారు చేయడానికి పెండింగ్ లో పెట్టుకుంది నిర్ణయాన్ని. కింది కోర్టు, ఎన్ఐఏ కోర్టు 300 మంది సాక్షులు విచారించి మరి 3 ఏళ్ల లోపు మన శిక్షలు వేస్తే ఆ శిక్ష అమలు చేయడానికి అవసరమైన దానిలో అప్పీల్కి ఎంత 9 ఏళ్ళు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు మన భారతీయ న్యాయ వ్యవస్థలో. ఇప్పుడు ఏమనుకుంటారు ప్రజలందరూ అభిప్రాయం ఏంటంటే తొందరగా విచారించాలి, శిక్ష పడితే శిక్ష వేయాలి, మరణ శిక్ష మరణ శిక్ష వేయాలి అని ప్రజల అభిప్రాయం. ఇప్పటికైనా సరే 16 సంవత్సరాలు అయిపోయింది రామ్మోహన్ రావు గారు. ఇప్పటికైనా సరే మన దగ్గరే ఉన్నారు కాబట్టి యాక్షన్ అనేది ఫాస్ట్ గా ఉండాలనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక మాట. మనకి మిగిలిన ప్యానల్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి కోర్టులు లొంగవు కానీ, ప్రజల డిమాండ్ కోర్టులు లొంగవు కానీ మానవ హక్కులు ఉన్నాయి. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటే కాదని లేవు. కరడుగట్టిన తీవ్రవాది కూడా తన హక్కులు తనకుంటాయి. కానీ రుజువు చేయడంలో ఆలస్యం అయితే ఇంకా అసహనం పెరుగుతుంది కదా. ఒక్కోసారి తప్పించుకుపోయే ఉంటది. తప్పించకపోతే ఇంకా అంతకంటే బదనామా కనుక అన్ని ఏర్పాట్ల మధ్యన మన వాళ్ళు విచారణ పూర్తి చేయాలి. అవసరమైతే ఎన్ఐఏ కోర్టు శిక్ష విధిస్తే సరైందని నేను అనుకుంటున్నాను. నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. నర్సయ్య గౌడ్ గారు, అది మీ ప్రభుత్వంలో స్టార్ట్ అయిందా, ఈ ప్రభుత్వం నుంచి కొనసాగించిందా, ఏదైనా కావచ్చు, దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ప్రధాని మోదీ అయితే సక్సెస్ఫుల్ అయ్యారు. అమెరికా నుంచి ఉగ్రవాదిని తహూర్ హుస్సేన్ రానాని ఇండియాకి తీసుకురావడంలో ఈ బంధాలు అనేవి చాలా కీలకంగా మారాయి. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చారు, విచారణ జరుగుతోంది అనేది. సో ఎటువంటి విచారణ జరగాలంటారు? విచారణ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఎస్, క్లియర్ గా ఉంది, చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి అమానవీయ సంఘటన చాలా కలిచివేసింది. అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే చాలా రోజుల తర్వాతనైనా భారత ప్రభుత్వము ఈ తహూర్ రానా హుస్సేన్ రానాను తీసుకురావడం, వారిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయితే వాస్తవంగా ఇప్పుడు మనకు అవసరం వచ్చే విచారణ ఏంది అని అంటే, ఆల్రెడీ సాక్షులను వాళ్ళు సాక్ష్యం తీసుకోవడం జరిగింది, విచారణ చేయడం జరిగింది, శిక్షలు ఖరారైనాయి. వీరిని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల పాకిస్తాన్ లోని ఐఎస్ఐకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, దాంట్లో ఏ అధికారులు ఈ పనికి పురమాయించిండ్రు, వాళ్ళు ప్లానింగ్ ఏం చేసిండ్రు, మన దేశంలో ఎవరెవరు సహకరించిండ్రు, ఈ పని చేయడానికి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాలు బయటికి రావడం వల్ల ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి మనకు పనికొస్తా ఉంది.
ఇప్పుడు దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి బాంబు పేలుడు సంఘటనలో చనిపోయిన నర్సేగౌడ్ గారు వారికి ఇది బొంబాయి కేసు, ఇది నర్సేగౌడ్ క్షమించాలి, ఇది బొంబాయి కేసు. బొంబాయిలో దానికి సంబంధం అయితే దాంట్లో చనిపోయిన వారికి వీళ్ళకు అంటే మానవులకు ఏం సంబంధం ఉంటదండి? వాడు ఎక్కడో కూర్చొని ప్లాన్ చేస్తాడు, బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు, ఇక్కడ చనిపోతారు, దాన్ని మేము చేసినామని చెప్పుకోవడం తప్పితే సాధారణ ప్రజానిక ప్రాణాలు తీయడం వల్ల వాళ్ళకు వచ్చేది ఏముంది? కాకపోతే ఏంటంటే భారతదేశానికి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఎవరు సహకరించిండ్రు, ఐఎస్ఐలో ఏ స్థాయి అధికారులు సహకరించిండ్రు, పాకిస్తాన్ యొక్క ప్లాన్ ఏంది, ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా అంటే దానికి సంబంధించిన బాంబులు ఎలా తీసుకొచ్చిర్రు, ఎక్కడ పెట్టిర్రు, ఇవన్నీ కూడా మనకు బయటికి వస్తాయి. దాని వల్ల ఏంటంటే పాకిస్తాన్ ను కూడా మనం బంధించడం జరుగుతా ఉంది, సాక్ష్యాలు ఇచ్చి మనం దోషిగా నిరూపించడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు మన దగ్గర దేనికి తక్కువేం లేదు. ఈ రోజు 12 గంటల పాటు విచారణ సాగిస్తా ఉన్నారు అని అంటే చుట్టుపక్కల 3 అంచెల భద్రతా వ్యవస్థను పెట్టి సాగించడం అనేది మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఈ తహవూర్ రానాకు సంబంధించిన పూర్తి విచారణ జరిగితే గనుక మన దేశంలో వారికి సహకరించిన దొంగలెవరో బయటకు వస్తుంది మెయిన్ గా. ఎందుకంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైనా ప్లాన్ చేయొచ్చు అండి, బాంబులు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ ఇక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇక్కడ మనోడు ఎవడో ఒకడు కలిసి ఉండాలి కదా. మన దగ్గర కలిసిన వాడు ఎవడు, వానికి సహకరించిన వాడు ఎవడు, ఎవరి వల్ల ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అనే విషయాలు ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల మనకు తెలుస్తాయి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం ఉంది అనేది కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసింది ఇదే కదా. అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అనేది పక్కకు పెట్టాలి, రాజకీయ కోణం అది. కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మన దగ్గర పేరు చేసినటువంటి వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలను మనకు ఉన్నటువంటి దొంగలను పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ మనకు సహకరించే పనికొస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత అమెరికా కూడా ఏమర్థమవుతుందంటే మనం ఏదైతే హామీ ఇచ్చి అతన్ని డిపోర్ట్ చేసుకున్నామో అవన్నీ మనం పాలించినట్టయితది, వాళ్ళకు అనుకూలంగా మనం విచారణ చేసినట్టయితది. ఆ విచారణలో దోషికి ఎలాంటి శిక్ష వేయాలనో కూడా మన కోర్టులు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి పరిణామము. అంటే ఎంతటి వాడైనా, ఎంత దొంగతనంగా వచ్చైనా, ఎంత బాంబు పెట్టైనా, ఎక్కడైనా పారిపోయినా, ఏ దేశంలో దాచుకున్నా భారతదేశం ఇవాళ వాడిని పట్టుకొని వచ్చి ఖచ్చితంగా శిక్షించగలుగుతుంది అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే విషయమే ఈ తహవూర్ హుస్సేన్ రానాను మనం తీసుకొచ్చి అలా ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది నేను భావిస్తా ఉన్నా. ఇది అవసరం కూడా మన భారతదేశ ప్రజలకు ఒక విశ్వాసం కల్పిస్తా ఉంది. ఎందుకంటే మన దగ్గర తప్పు చేసి ఏ దేశంలో దాచుకున్నా తీసుకొచ్చి వంగబెట్టేటువంటి దమ్ము, ధైర్యం మన దేశ ప్రధానికి గాని, మన దేశ ప్రజలకు గాని, మన దేశ న్యాయ వ్యవస్థకు గాని, మన దేశానికి ఉన్నది అనే విషయం దీని వల్ల మనకు ప్రస్ఫుటం అవుతా ఉంది. ఇది ఒక అభినందించవలసిన విషయం. ఖచ్చితంగా భారత్ పైన ఎవరైనా కుట్రలు గాని, ఇటువంటి అన్యాయాలు లేదంటే దాడులు చేద్దామని చెప్పి కనీసం ఆలోచన వచ్చినా సరే ఈ పరిణామాలు చూసినది కాస్త వెనుకడికి వేయాల్సిన ఆస్కారం అయితే ఉంటుంది. అమెరికాను చూసి ఎందుకు భయపడతా ఉన్నారండి? ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అబొట్టాబాద్ లో దాచుకుంటే కూడా రాత్రికి రాత్రి వచ్చి వాడిని పట్టుకపోయి సముద్రంలో కలిపేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉన్నది. కాబట్టి అమెరికా వాళ్ళ మీద ఏదైనా దాడి చేయడానికి వెనకడిగేస్తాడు, అంటే ప్లాన్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే మనం తప్పించుకోలేము, అమెరికా వాళ్ళతోటి వాళ్ళు ఎట్లనైనా పట్టుకుంటారు, చంపేస్తారనే విషయం ఎట్లయితే స్పష్టమైతా ఉందో, ఈ రోజు భారతదేశం కూడా మజబూత్ అయిపోయింది. భారతదేశ ప్రజల మీద ఏదైనా అటాక్ చేస్తే, బాంబు దాడి కానీ, కత్తి దాడి కానీ, గన్ను దాడి కానీ ఏది చేసినా, ఏ దేశంలో దాచుకున్నా కూడా ఖచ్చితంగా పట్టుకునే బలమైన వ్యవస్థ భారతదేశానికి ఉంది. కాబట్టి భారతదేశం మీద, భారతదేశ ప్రజల మీద అటాక్ చేయొద్దనే ఒక ఆలోచన రావడానికి ఈ తహవూర్ హుస్సేన్ రానా ఎపిసోడ్ మనకు పనికొస్తుంది. కాబట్టి భారతదేశ ప్రజలు సురక్షితంగా ఉంటారనేది దీని వల్ల మనకు అర్థమైతా ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఓకే, దౌత్య సంబంధాల మన దేశం నమ్మకమా, ఇంకోట ఎట్టకేలకు 16 సంవత్సరాలు జరిగిందైతే ఇప్పుడు జరిగింది, దేశం అంతా కూడా హ్యాపీగా ఉంది. ఓకే, తహవూర్ హుస్సేన్ రానాను తీసుకొచ్చే డేవిడ్ హెడ్లీ విషయం ఏంటి, దాని గురించి కూడా ముందడుగులు పడుతున్నాయా, తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా ఒక రకంగా వినిపిస్తున్నటువంటి మాట. విచారణ జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఏదైతే మనం మాట్లాడుకున్నామో చాలా కీలకమైన అంశాలు, ఎవరైతే మన దేశంలో ఉంటూ మన దేశానికి హాని కలిగించడానికి పాకిస్తాన్తో కావచ్చు, ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకొని అంటే కింది స్థాయి నుంచి చేసే ఒప్పందాలు కావచ్చు, వారికి కావాల్సిన ఆయుధాలు కావచ్చు, బాంబులు కావచ్చు, వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, ఎవరెవరు చేశారు ఏంటనేది కూడా క్లియర్ కట్గా వచ్చేసే ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తోంది ఇన్వెస్టిగేషన్ తర్వాత.
సో మిగిలిన వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది కదా, వారిని ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? ఆశా గారు, మీకు అదే విధంగా ఐనిస్ వీక్షకులకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. గౌరవ ప్రధానమంత్రి గారు 2011లో వారు ఒక ట్వీట్ చేశారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమన్నారంటే ఆ రోజు ఏదైతే అమెరికాలోని కోర్టు ఉందో ఈ రానాకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అతను సంబంధించినటువంటి తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా దాడి చేసింది. ఆ సంస్థకు ఇతను సహాయం చేశాడు, కానీ ఇతను నిర్దోషి అని ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో మోడీ గారు ఒక ప్రకటన చేస్తారు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని అవమానించినట్లుగానే ఖచ్చితంగా మాకు వెనక్కి పంపించాలన్నారు. సేమ్ కరెక్ట్ గా 11 ఇప్పుడు 2011 అంటే ఇప్పటికి ఒక 14 సంవత్సరాలు తర్వాత వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. దౌత్య విజయం సాధించారు. ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రధానమంత్రి గారి వల్లనే సాధ్యమైంది. ఈ రోజు ప్రపంచంలో మారిన పరిస్థితుల కారణంగా భారతదేశం యొక్క మాట చెల్లుబాటు అవుతారు. చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఈ రోజు మనం వెనక్కి తీసుకురాగలిగాం. తనకి న్యాయ వ్యవస్థలో ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా చాలా విపరీతమైన ఖర్చు చేసి మనము ఆ అమెరికన్ కోర్టులో మనం న్యాయం గెలిచే విధంగా, వారిని అప్పగించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి అమెరికా లాంటి రాష్ట్రాల్లో చాలా స్వేచ్ఛాయుతంగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. చాలా మంది అమెరికాలో వేరే ఇప్పుడున్న గవర్నమెంట్ కాక ఇది వరకు ఉన్న గవర్నమెంట్ లో భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకంగానే, భారతదేశ విధానానికి వ్యతిరేకంగా పాలసీలు చేసే సందర్భం మనం గమనించవచ్చు. అయితే గతంలో ఉన్నటువంటి పాలకులు ఈ దేశాన్ని గాని, ఈ దేశం యొక్క పలుకుబడిని గాని, విదేశీ వ్యవహారాలను గాని నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఆనాటి పరిస్థితులు మనకు దాపురించాయి. ఎందుకంటే ఈ దేశానికి వ్యతిరేకంగా 150 కోట్ల జనాభా కలిగిన దేశానికి వ్యతిరేకంగా ఒక మారణకాండను కొనసాగించినటువంటి వ్యక్తి, మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో వాళ్ళ దగ్గర సెలటరీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఏదో ఖైదీగా ఉన్నారంటే ఈ రోజు మనం పరిస్థితులు అంచనా వేయచ్చు. కాబట్టి గతంలో పాలకులు తీవ్రవాదం మీద గాని, తీవ్రవాదం చేపట్టే వర్గాల మీద గాని వారికి సానుభూతి ఉన్నింది. తీవ్రవాదులు అనేది ఈ దేశానికి వ్యతిరేకంగా చేస్తున్న విషయంలో వారికి ఇంకొక అభిప్రాయం ఉండింది. ఖచ్చితంగా ఆశా గారు, ఇది మనం ముఖ్యమైన విషయం గమనించాలి. ఇది వరకు ఉన్నటువంటి పాలకులకు ఈ దేశంలో ఎవరన్నా తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే వారు ఈ దేశంలో అసంతృప్తిగా ఉన్నారు, దానికి మనమే కారణం అన్న విధంగా వారు చేసేవారు, మందే తప్పని చెప్పేవారు. కాబట్టి అది కానే కాదు. పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాదం గాని, లష్కరే తోయిబా గాని, ఇప్పుడు మీకు ఇప్పుడు రానా పాకిస్తాన్ యొక్క బిడ్డ, పాకిస్తాన్ పెంచి పోషించినటువంటి వ్యక్తి, మిలిటరీలో పనిచేశాడు, డాక్టర్ గా ఉన్నాడు, కెనడాలో ఉన్నాడు, బొంబాయిలో. తర్వాత అతను ఆఫీస్ పెట్టాడు, వీసాకి సంబంధించి ఇప్పించే ఫెసిలిటేషన్ ఆఫీస్. పాకిస్తాన్ ఇరుకును పెట్టే ప్రయత్నం ఎంతవరకు జరుగుతుంది? ఒకవేళ ఇవన్నీ తెలిసిన తర్వాత, పాకిస్తాన్ ఇదంతా చేసిందని చెప్పి తెలిసిన తర్వాత వాట్ నెక్స్ట్? ఖచ్చితంగా అప్పుడే పాకిస్తాన్ లోని అధికారులు గాని, పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ గాని అప్పుడే ఒయా మీడియా ద్వారా చిన్నగా లీక్లు ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పుడు మనం మీడియా గమనించినట్లయితే ఏం మాట్లాడుతున్నారు? తహవూర్ హుస్సేన్ రానా అనే వాడికి మా దేశ పౌరసత్వం లేదు, మా దేశ పాస్పోర్ట్ లేదు, కెనడా నుంచి అదే విధంగా అమెరికాలోకి వెళ్ళాడు, కాబట్టి అతనితో మాకు సంబంధం లేదని యథావిధిగా రోజు పాత పాటనే పాడుతా ఉంది పాకిస్తాను. అయితే ఈ ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉగ్రవాద చర్యలు జరిగినప్పటికీ కూడా అవి పాకిస్తాన్ మూలాల్లాగానే ఉన్నాయి. మనం అదృష్టం కొద్దీ నరేంద్ర మోడీ గారి పాలన వచ్చిన తర్వాత పాకిస్తాన్ యొక్క పాచికలు చెల్లలేదు, ఆర్థికంగా పూర్తిగా దివాలా చేసింది. మనం దౌత్య మార్గాల్లో గాని, మిగతా మార్గాల్లో గాని, మనం బయటికి చెప్పలేని విషయాల్లో గాని పాకిస్తాన్ ని కట్టడి చేయగలుగుతున్నాము ఈ రోజు. కాబట్టి పాకిస్తాన్ అణుగుమణిగి ఉంది. ఈ ప్రభుత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దాడులు చేసినట్లయితే ప్రతి దాడి చేస్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తాము, తర్వాత పాకిస్తాన్ తో యుద్ధం చేయగలుగుతాము అని చెప్పటం వల్లనే వారు ఈరోజు అణిగి ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు లెక్క చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రపంచంలో భారతదేశం యొక్క పరపతి పెరిగింది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్టతో ఈ రోజు నెక్స్ట్ భారత్ వైపు చూడాలంటేనే ఒక ఇంత భయం కలిగే విధంగా ముందుకెళ్తున్నారంటారు. ఒక పాకిస్తానే కాదు, భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి మనం విదేశీ వ్యవహారాల శాఖను మనం అభినందించాలి ఆశా గారు. ఈ సందర్భంగా మన ఇరుగు పొరుగున్నటువంటి దేశాల్లో మీరు శ్రీలంక తీసుకున్నా, మయన్మార్ తీసుకున్నా, నేపాల్ తీసుకున్నా, తర్వాత చైనా తీసుకున్నా, తర్వాత మాల్దీవులు తీసుకున్నా, ఈ దేశాలలో ఎక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ లేదు. ఒక్క శ్రీలంకలో మాత్రం, అది కూడా వామపక్ష
భావజాలం ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రోజు అధికారంలోకి రావడం జరిగింది. మీద అన్ని ప్రాంతాల్లో మీకు ప్రజాస్వామ్యం లేదు. ఈరోజు మయన్మార్ లో లేదు, పాకిస్తాన్ లో పట్టి తొడుపుగానే ప్రజాస్వామ్యం ఉంది. నేపాల్ లో కూడా అంతే, దాడులు జరుగుతానే ఉన్నాయి, విపరీతంగా ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఇంకా మీకు మాల్దీవుల కథ మనకు తెలిసిందే. తర్వాత మనొక్క పొరుగు రాష్ట్రమైన ఆఫ్ఘనిస్తాన్, మేము భారతీయ జనతా పార్టీ కానీ ఈ భారతీయుడిగా ఆఫ్ఘనిస్తాన్ ని కూడా పొరుగు దేశం అంటాం. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వారికి ఆఫ్ఘనిస్తాన్ కు పొరుగు రాష్ట్రం అవుతుంది కాబట్టి మనం కూడా దాన్ని పొరుగు దేశం అంటాం. కాబట్టి ఈ దేశంలో పరిస్థితులు మారినాయి. ఖచ్చితంగా ఎవరైతే భారతదేశం వైపు దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాటిని కఠినంగా అణచివేస్తాం. ఈ రోజు రానా గారు ఇన్వెస్టిగేషన్ లో గానీ, రేపు ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ కాకుండా పోలీస్ కస్టడీలో వివరాలు అన్ని కూడా చెప్తారు. ఆ రోజు జరిగిన పరిస్థితులు అన్నింటి కూడా తీసుకొని రానున్న రోజులలో కూడా ఇటువంటి వారు ఈ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఒకవైపు పేల్చి వేస్తామన్న సందేశం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు వారిని తీసుకురావడం జరిగింది. ఇది భారతదేశ దౌత్య విజయమే, ఇంకొకటి కానే కాదు. కాబట్టి ఆ రోజు 160 మంది పైన చనిపోతే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని వదిలేయాలని ఎట్లా అనుకుంటాం? సమస్య లేదు. వన్ సెంటెన్స్ లో ఇది చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ అరెస్ట్ సంబంధించి కానీ పాకిస్తాన్ కి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా భారత్ ముందుకు వెళ్ళబోతుంది అనేది. ఆశ గారు, ఈ క్రెడిట్ కొట్టేయడంలో రెండు పార్టీలు పోటీ పడాల్సిన అవసరం లేదు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఆ లెక్కన అయితే 2009లో జరిగిన 8లో జరిగిన ఈ సంఘటనలో 4 ఏళ్లే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, యూపీఏ 2. ఈ 10 ఏళ్ళుగా ఏం చేశారు వీళ్ళు? అందుకని నేను ఏమంటున్నానంటే ఇవన్నీ క్రెడిట్ కొట్టేయడం కాంగ్రెస్ బీజేపీ అంటే మళ్ళీ వివాదం వేరేది. అప్పుడే నర్సయ్య గౌడ్ గారు చేయొద్దని అదే చెప్తున్నాను. సమస్య లేదు ఇది. ఎందుకంటే అప్పుడు 5 ఏళ్ళైనా ఈ 10 ఏళ్ళైనా కూడా ఆ కాలం పట్టడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయ కొన్ని ట్రీటీస్ ఒప్పందాలు అమలు కావడానికి టైం పట్టింది. సుప్రీంకోర్టు రాకపోయింది ఆ కేసు, ప్రతిసారి అప్పీల్ చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు నిజంగానే బీజేపీ వాళ్ళు దీన్ని సొంతం చేసుకుంటే ఏం చేయాలంటే, మన పాకిస్తాన్ లో ఉన్న దిల్సుఖ్నగర్ హత్య కేసులో ఏమని ఉన్నాడు కదా, వాడిని పట్టుకరమ్మనండి, అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఏమంటానంటే ఇది ఛాలెంజ్ కాదు. మీరు ఈ పార్టీల పరంగా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుంటే తీవ్రవాదులు ఇట్లాగే ఉంటారు అంటున్నాడు స్పష్టంగా. ఇవాళ పాకిస్తాన్ కు మనకు ట్రీటీ ఉన్న వాడు అప్పచెప్తలేడు, అది తీసుకొస్తే వాళ్ళ దౌత్య విజయం అందాం. కానీ జో బైడెన్ హయాంలోనే ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాత ఇవాళ సాకారం అయింది. ఏదైనా సరే కాంగ్రెస్ వాళ్ళంటే సొంతం చేసుకునే విమర్శిస్తున్నాను నేను. ఈ సమస్య కాదు. ఏదో హెచ్సి భూములలో మేమే తీర్పు 4 నెలలు తీసుకొచ్చామంటే అది కూడా తప్పే అంటున్నాను. గత ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రభుత్వాల శాసనం, పార్టీలు కాదు. దయచేసి ఈ క్రెడిట్ ను పార్టీల పరంగా చూడకండి, భారతదేశ విజయంగా భావించాలి. దేశం యొక్క విజయం కింద చూడాలి. మన వైపు అంటే మన దేశం వైపు ఎవరైనా దాడులకి యుద్ధాలకి ఎటువంటి ప్రయత్నాలైనా చేద్దామనే ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా ఇదైతే అప్రిషియేట్ చేయాల్సిందే, స్వాగతించాల్సిందే. దాని ప్రకారం నెక్స్ట్ ఏం జరగబోతుంది? 18 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు కాబట్టి ఆఫ్టర్ దట్ విచారణలో ఏవే అంశాలు వస్తాయి, తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఏ విధమైన వార్నింగ్ ఇవ్వబోతుంది అనేది రానున్న రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. డిబేట్